హలో అండి. నిన్న మా వాళ్ళందరూ కూడా రాజమండ్రి ఫంక్షన్కి వెళ్ళారు కదా. రిటర్న్లో అయితే చిన్న తిరుపతి చూసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. నేను మా అక్క అయితే ఫంక్షన్కి వెళ్ళలేదండి. బట్ చిన్న తిరుపతికి వెళ్తున్నామని ఫోన్ చేస్తే మేము కూడా బయలుదేరి వెళ్ళామండి. కరెక్ట్గా టెంపుల్ మూసే టైంకైతే వెళ్ళామండి. నేను మా అక్క చివరిలో దర్శనం చేసుకుని రిటర్న్ అవుతూ ఉంటే దారిలో పెద్ద గోతులో కారు పడడం వల్ల కార్ టైర్ ప్యాచర్ పడిందండి మా అక్క వాళ్ళది. అప్పటికి మేము మా బంధువులు చాలా దూరం వెళ్ళిపోయామండి. మేము మళ్ళీ వెనక్కి వచ్చాము. మొత్తం 3 కార్లలోనూ 15-20 మంది ఉన్నామండి. మేము అందరం కూడా రోడ్డు మీద అలా నుంచుండిపోయాము. టైం అయితే అర్ధరాత్రి 12 వస్తుందండి. చుట్టుపక్కల ఎవరు కూడా లేరు. ఏ మెకానిక్ షాప్ కూడా లేదండి. చుట్టూ ఒక లైట్ కానీ ఏం లేదండి. ఒక వెహికల్ కూడా రావట్లేదు. అరణ్యంలో ఉన్నట్టుందండి మాకైతే. మా అదృష్టం ఎలా ఉందంటే స్టెప్నీ కూడా కాలేదండి. మా చుట్టాల్లో ఒక ఆయన కార్ స్టెప్నీ ఈ స్టెప్నీ సేమ్ అండి. ఇంకా టైర్ తీసేసి ఇందులో బిగిద్దామని చెప్పి మా వాళ్ళందరూ కూడా తెగ ప్లాన్ చేసేస్తున్నారు. మేమంతా పిల్లలతో కలిసి అర్ధరాత్రి అంతా అలా రోడ్డు మీద ఉండిపోయామండి. మా బుడ్డోడు అయితే దడుచుకుని పడుకుండిపోయారండి. ఆ స్టెప్నీకి పెట్టాల్సిన సామాన్లు అన్నీ కూడా మా దగ్గర రెడీగానే ఉంటాయండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మాకు బాగా ఎక్స్పీరియన్స్. మేము యాత్రలకి గట్రా తిరుగుతూ ఉంటామండి. ఎప్పుడు ఇలా పంచర్ పడినా కూడా ఏ నిమిషాన్ని ఎలా అవుతుందో తెలియదు కాబట్టి అన్నీ మేము రెడీగా పెట్టుకుంటాము. టయానికి మా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి మా వారు స్టెప్నీ బిగిద్దామని చెప్పి కూర్చున్నారండి. పిల్లలతో ఆడవాళ్ళతో వెళ్తున్నప్పుడు ఇలా జరిగితే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అంటే పిల్లలు ఆడవాళ్ళనే కాదు, ఎవరు వెళ్తున్నా సరే కార్ టైర్లు అన్నది జాగ్రత్తగా గాలి అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలండి. స్టెప్నీలోనే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అసలు ఎంత స్టెప్నీ టైర్లో కూడా గాలి లేకపోవడం అన్నది నిజంగా మా అదృష్టమేనండి. అసలు చుట్టూ చూస్తున్నారు కదా, మొత్తం చీకటి, అరిచినా గోల చేసినా ఎవరైనా దొంగల చేతిన తీసుకెళ్ళిపోయినా సరే మానవుడు కూడా లేడు. మా వాళ్ళందరూ ఆ టైర్తో కుస్తీలు పడుతున్నారండి. ఇంకా పిల్లలు వీళ్ళందరూ దడుచుకుంటున్నారు ఏమైపోయిందో ఏంటో అని. ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడుతున్నారు. మేము ఇంకా ఇంటికి రాలేదని చెప్పి పొద్దు నుంచి మమ్మల్ని ఊరు తీసుకెళ్ళలేదు కదా, మీకు ఇలా అవ్వాల్సిందే అని చెప్పి నవ్వుకుంటున్నామండి. కానీ అలా లైఫ్ అంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఇది కూడా మాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవాలి. మా బుడ్డోళ్ళకైతే అసలు ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కావట్లేదండి. ఎందుకు అలా అందరూ ఉండిపోయారో కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఎవరైనా వస్తారేమో, చుట్టూ మెకానిక్ని తీసుకొస్తారేమో, కనీసం అక్కడున్న లోకల్ వాళ్ళు అయితే అడ్రస్ చెప్తారేమో. అది అసలు ఊరు కాదు, ఏమీ కాదండి. ఎటు కాకుండా మిడిల్లో ఆగిపోయింది. మా వాళ్ళు వచ్చిరాని పరిజ్ఞానంతో ఎట్లా కొట్లా టైర్ అనేది బిగించారండి. సో అందరం అయితే సేఫ్గా ఇంటికి వచ్చేసాము. నేను చెప్పేది ఏంటంటే నైట్ టైం పిల్లలతో వెళ్తున్నప్పుడు కొంచెం ఈ పంచర్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సామాన్లు అనేది దగ్గర పెట్టుకోండి. టైర్కి గాలి ఉందో లేదో జాగ్రత్తగా కొట్టించుకోండి. పెట్రోల్ కొట్టించుకోండి. వీటిల్లో ఏ ఒక్కటి ఇబ్బంది అయినా సరే మేము రోడ్డున ఉన్నట్టు అందరం రోడ్డు మీద నుంచోవాలి. సో పిల్లలతో వెళ్తే ప్రాబ్లము, మామూలుగా అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. నైట్ టైం ఎప్పుడు మేము ఇంతసేపు అయితే రోడ్డు మీద స్పెండ్ చేయలేదు. బేసిక్గా ఇలా అవ్వకుండా ఉండుంటే ఎవరికి వాళ్ళం ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళమేమో, హ్యాపీగా పడుకొని ఉండేవాళ్ళమేమో. కానీ నైట్ ఒక 6 hours అలా రోడ్డు మీద ఇలా దీనివల్ల నుంచోవడం అన్నది బాగుంది. సరదాగా ఉన్నాము. అలా అని కొంచెం టెన్షన్ కూడా పడ్డాము. మా ప్రాబ్లం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మా బావగారు సుత్తి తీసుకుని కొడతారంట సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.